వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనం శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 52వ వెంచర్ లాంచింగ్ కి వచ్చేసాము. సో ఇక్కడ కొంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం. ఓకే, సో ఇక్కడికి వచ్చారు శ్రీ తిరుమల హౌసింగ్ ప్రాపర్టీస్ వెంచర్ లో. అవునా, ఎప్పటి నుంచి తెలుసు తిరుమల ప్రాజెక్ట్స్ మీకు? మాకు గత 12 సంవత్సరాల నుంచి శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో సంబంధం ఉందండి. మమ్మల్ని కొద్దిగా ఆర్థికంగా కూడా ఆదుకున్న ఈ కంపెనీ. అందుకు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అశోక్ కుమార్ గారికి, వారి మార్కెటింగ్ టీం అందరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ కంపెనీ 2012 నుంచి అంత ముందు కూడా కొన్నామండి. దగ్గర మేము 7 ప్లాట్స్ కొన్నాం. దీంట్లో దగ్గర 1300 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ కొన్నాము. ఆ ప్లాట్స్ మాకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ గా ఆదుకున్నదని నేను సగర్వంగా చెప్పగలుగుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిరుమల హౌసింగ్ కంపెనీ అనేది మీకు ఎప్పుడు తెలుసు, ఎలా పరిచయం అయింది చెప్పండి? మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు ప్లాట్స్ కొంటున్నారంటే ఆ విధంగా మేము కొన్నాము. దగ్గర ఇప్పటి వరకు 7 ప్లాట్స్ కొన్నాము. ఇప్పుడు 4 ప్లాట్స్ ఉన్నాయి, 3 అమ్మాము. అది కూడా మేము మంచి కరోనా టైంలో మాకు మా పాప పెళ్లికి ఆదుకున్నదండి. కరోనా టైంలో మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అన్ని లాస్ వచ్చాయి. ఆ టైంలో మా పెళ్లికి 2 ప్లాట్స్ అమ్మాము. మేము 3000 గజం చొప్పున కొన్న ప్లాట్ 13,500 అమ్మాము. మా వితిన్ 5 years లో అది మాకు చాలా సపోర్ట్ చేసిందండి. కాబట్టి భూమి మీద పెట్టుబడి అనేది ఎప్పటికీ లాస్ అనేది ఉండదు అనేది మా ఈ కంపెనీ చూసిన తర్వాతే మాకు అర్థమైంది. సూపర్ అండి. 7 ప్లాట్స్ అంటున్నారు కదా, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో కొన్నారండి? మేము ఆదిబట్లో AV5లో 2 కొన్నాము. మా చుట్టాల వాళ్ళకి 2 ఇప్పించాము. అదే ఆదిబట్లో ఉన్న ప్లాటే మేము 3,000 కొన్నామండి. దూరం అని భయపడ్డాం కానీ కొన్ని ధైర్యం చేసాము. అది 13,500, ఇప్పుడు 20,000 అమ్ముతున్నారండి. మాకేంటంటే 20,000 సమస్య కాదు, కానీ మా అవసరానికి ఆదుకుందన్నది ఒకటే కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది. మరి ఇప్పుడు ఈ రోజు లాంచింగ్ వచ్చారు కదా, మరి 52వ వెంచర్ వీళ్ళది. ఇందులో ఏమన్నా ప్లాట్స్ కొన్నారా? అదే చూస్తున్నామండి, ట్రై చేస్తున్నాము. కొద్దిగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుంది, కానీ కొనాలన్న ఇంట్రెస్ట్ బాగా అనిపిస్తుంది. సో చూసిన తర్వాత అన్ని డెవలప్మెంట్స్ చూసిన తర్వాత కొనాలి. హైవేకి ఇంత దగ్గరగా ఏ వెంచర్లు ఎక్కడ లేవు, బాగుంది. ఈసారి ఎక్కడ వెంచర్ చేసినా చాలా క్లారిటీ ఉంటుంది, లిటికేషన్ ఉండవు. కానీ 40 నెలలు ఇన్స్టాల్మెంట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. అది ఏ చిన్న ఎంప్లాయ్ అయినా కొనుక్కోవడానికి అనువుగా ఉంటుంది. 40 months. మీరు ఇంతకు ముందు కొన్న ప్లాట్స్ కూడా ఇన్స్టాల్మెంట్స్ లో అన్ని ఇన్స్టాల్మెంట్ కొన్నామండి. ఒక్కసారి పెట్టుబడి పెట్టేమంత ఫీలింగ్ మాకు ఎప్పుడు రాలేదు. ఇన్స్టాల్మెంట్ మాకు అంత తెలియలేదు. కంప్లీట్ అయింది కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు. కొంచెం పెట్టుబడి కాబట్టి హ్యాపీగా ఇన్వెస్ట్ చేయగలిగారు. మా 2 అమ్మాయిలు ఇప్పుడు అమెరికాలో MS చేశారు. పెద్ద అమ్మాయి అల్లాడు ఇక్కడే ఉన్నారు. ఆ పెళ్లికి కూడా మాకు ఆదుకుందంటే ఈ ప్లాటే అమ్ముతున్నారు. సో ఏం చెప్తారు మీలాంటి కస్టమర్స్ కి? కాబట్టి ప్రతి కస్టమర్ ఎక్కడ వెంచర్ తీసుకున్నా ఇబ్బంది ఉండదు, కానీ మనం చూడాల్సిందంటే లీగల్ గా అన్ని సపోర్ట్, ధైర్యం ఉండాలనేది ఒకటే మనం చూసుకోవాలి. మనం ఈ తిరుమల హౌసింగ్ లో కొన్నామంటే దాని అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది, ధైర్యం. మనం ప్లాట్ గురించి చూసుకోవాల్సిన పనే ఉండదు, కబ్జాలు అనేది ఉండదు. అదొక నమ్మకమే ఈ తిరుమల. అశోక్ కుమార్ సార్, అదొకటే నాకు చాలా మంచిగా అనిపించింది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో చూస్తున్నారు కదండి, చక్కని ఫీడ్బ్యాక్ చెప్పారు. ఎందుకంటే చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి, ఏది జెన్యూన్ ఏంటి అనేది మనం ఇలా కస్టమర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచే మనకు తెలుస్తుంది. సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీకు కూడా ఈ పాయింట్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇప్పుడు శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు కూడా స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి కాల్ చేయండి, మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను మీ నాగిని మాట్లాడుతున్నాను. ఈ టీంలో చేస్తుంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.